మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఒక డీఏ విడుదల, ఉత్తర్వులు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చిరకాల డిమాండ్ల పరిష్కారం దిశగా ప్రభుత్వం సానుకూల అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారము. నెలల తరబడి నెలకొన్న ఉత్కంఠతకు తెరదించుతూ ఉద్యోగులకు తీపి కబురు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలుస్తోంది. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న కరువు భత్యం, డిఏ బకాయిల చెల్లింపు, ఒక డిఏ విడుదల ఒక విడత విడుదల మరియు ఉద్యోగులకు ఎంతగానో ఎదురుచూస్తున్న సమగ్ర ఆరోగ్య పథకంపై కీలక ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ శుభవార్తలను రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 వంటి శుభ సందర్భాన అధికారికంగా ప్రకటించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు ఉద్యోగ సంఘాల వర్గాల్లో చర్చలు జరుగుతోంది. ఉద్యోగుల డిఏలు, డిమాండ్లు మరియు ప్రభుత్వ స్పందన, అధికారుల కమిటీ మరియు సానుకూల సంకేతాలు. ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్లను పరిశీలించి పరిష్కార మార్గాలను సూచించడానికి ప్రభుత్వం ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పలు దఫాలుగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపి కొన్ని కీలక డిమాండ్ల పరిష్కారానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారము. పెండింగ్ బకాయిల చెల్లింపు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సంబంధించిన బెనిఫిట్లు, సరెండర్ లీవ్లు, జీపీఎఫ్ మరియు అలాగే టీఏజీఎల్ఐ లోన్లు మంజూరు మరియు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు వంటి అనేక ఆర్థిక ప్రయోజనాలు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయి. వీటితో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర బకాయిలను కూడా దశలవారీగా చెల్లించడానికి ప్రభుత్వం ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. డిఏ విడుదలపై ఆశలు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 విడతల డిఏలు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో కనీసం 2 డిఏలనైనా వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తక్షణమే ఒక డిఏను విడుదల చేయడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు ఉద్యోగ వర్గాల కథనం. ఇది ఉద్యోగులకు కొంతమేర ఆర్థిక ఉపశమనం కలిగించనుంది. నూతన ఆరోగ్య పథకం. ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ స్థానంలో మరింత మెరుగైన సమగ్ర నూతన ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టాలనేది ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో ఒకటి. ఈ డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మెరుగైన కవరేజీతో క్యాష్లెస్ వైద్య సేవలు అందించేలాగా కొత్త ఆరోగ్య పథకాన్ని ప్రకటించడాన్ని అంగీకరించినట్టు విశ్వసనీయ సమాచారము. ఈ పథకం విధి విధానాలు, కవరేజీ పరిమితులు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఆర్థికేతర డిమాండ్ల పరిష్కారం. ఆర్థికపరమైన డిమాండ్లతో పాటు ఉద్యోగుల ప్రమోషన్లు, బదిలీలు, సర్వీస్ రూల్స్ వంటి సవరణ వంటి ఆర్థికేతర డిమాండ్లను కూడా సత్వరం పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం ప్రకటనకు వేదిక. ప్రతి ఏటా జూన్ 2న జరుపుకునే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉద్యోగులకు సంబంధించి ఈ కీలక ప్రకటనలు చేయడానికి ప్రభుత్వానికి ఒక మంచి వేదికగా మారనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ శుభ సందర్భాన ప్రభుత్వం ఉద్యోగులకు అనుకూలమైన నిర్ణయాలను ప్రకటించడం ద్వారా వారిలో నూతన ఉత్సాహాన్ని నింపి ప్రభుత్వ ప్రతిష్టతను మరింత పెంచుకోవాలని అయితే యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగ సంఘాల ఐక్యత, బలపడే డిమాండ్లు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ ఉద్యోగ సంఘాలు తమ విభేదాలను పక్కనబెట్టి ఐక్యంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారము. ఇది ఉద్యోగుల డిమాండ్లకు మరింత బలాన్ని చేకూర్చనుంది. జేఏసీల విలీనానికి సన్నాహాలు. ప్రభుత్వ పెద్దల సూచనలతో మారం జగదీశ్వర్ నేతృత్వంలోని ఉద్యోగ సంఘాల జేఏసీ మరియు లచ్చిరెడ్డి సారథ్యంలోని ఉద్యోగ సంఘాల జేఏసీలు విలీనమై ఒకే ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చర్చలు మరియు ప్రకటన. ఈ మేరకు ప్రభుత్వ పెద్దల సంక్షేమంలోనే ఇరు పక్షాల నేతల మధ్య చర్చలు ముగిశాయని, వారం రోజుల్లో ఈ విలీనంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ ఐక్యత భవిష్యత్తులో ప్రభుత్వంతో చర్చలు జరపడంలో ఉద్యోగ సంఘాల బేరసారాల శక్తిని మరింత పెంచుతుంది. ఆర్థిక భారం మరియు ప్రభుత్వ వ్యూహం. పెండింగ్ బకాయిల చెల్లింపు, డిఏ విడుదల వంటి ప్రభుత్వ ఖజానాపై అదనపు భారాన్ని మోపుతాయి. అయినప్పటికీ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే ఎన్నికలను కూడా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఉద్యోగుల స్పందన. ప్రభుత్వ ప్రకటనలు ఉద్యోగుల
ఉద్యోగుల అంచనాలకు అనుగుణంగా ఉంటే వారి నుండి సానుకూల స్పందన లభించే అవకాశం ఉంది. ఇది ప్రభుత్వ ఉద్యోగ సంబంధాలను మెరుగుపరచడంలో దోహదపడుతుంది. రాజకీయ ప్రభావము ఉద్యోగులు ఏ ప్రభుత్వంలోనైనా కీలక ఓటు బ్యాంకు. సో, వారు తలుచుకుంటే ప్రభుత్వాలైనా మారిపోవాల్సిందే. వారి డిమాండ్‌లను నెరవేర్చడం ద్వారా వారి మద్దతును కూడగట్టగలరని ప్రభుత్వం భావిస్తున్నట్టు స్పష్టమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే శుభవార్తలు అందనున్నాయా అనే వార్తలు వారిలో నూతన ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. డీఏ విడుదల, పెండింగ్ బకాయిల చెల్లింపు మరియు ముఖ్యంగా నూతన ఆరోగ్య పథకం వంటి కీలక అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటే అది ఉద్యోగుల సంక్షేమానికి, వారి కుటుంబాల భద్రతకు ఎంతగానో దోహదపడుతుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు వెలువడే అధికారిక ప్రకటనల కోసం ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పరిణామాలు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ప్రభుత్వ యంత్రాంగానికి నూతన ఉత్తేజాన్ని అందిస్తాయనైతే ఆశిద్దాము.